మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి డ్రీమ్స్ అనేవి ఉండవా? ఒకవేళ ఉండాలన్నా మనీ అవసరమా? ఈ క్వశ్చన్ నేను సొసైటీని ఎవరిని అడగట్లే, మనల్నే అడుగుతున్నాం. సో సొసైటీ అనేది సైలెంట్ రూల్ అనేది ఒకటి పెట్టేసింది. ఏంటి అంటే డబ్బున్నవాడు చేస్తే అది విజన్ అంటున్నారు, అదే మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తే ప్రాక్టికల్గా ఆలోచించాలి అంటున్నారు. ఒకవేళ ఆ మిడిల్ క్లాస్ వాడు జాబ్ చేసుకుంటూ డైలీ రొటీన్ని గడిపాడే అనుకోండి, ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు, ఎప్పుడు మన జాబే ఎందుకు చేయాలి, మనం కూడా ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా అని ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాడు అనుకో, వాడు ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో అన్న ఒక లేబుల్ని కామ్గా నీట్గా వేసేస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి డ్రీమ్స్ ఉండవా, అసలు ఉండకూడదా అంటే ఎందుకు ఉండకూడదండి? పుట్టినప్పుడు మిడిల్ క్లాస్గా పుడతామని మనకేమైనా తెలుసా? ప్రతి మిడిల్ క్లాస్ వాడికి కూడా డ్రీమ్స్ ఉంటాయి, కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా మన మీద చాలా ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే ఈ రెస్పాన్సిబిలిటీస్తో పోలిస్తే మన డ్రీమ్స్ అనేవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. పేరెంట్స్ ఈఎంఐలు, పిల్లల యొక్క చదువులు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటే, మన ఫైనాన్షియల్గా ఎలా ఉన్నాము ఇవన్నీ ఆలోచిస్తే మన డ్రీమ్స్ అన్నీ కూడా ఎక్కడో అడుగున ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే మన డ్రీమ్స్ గురించి మనం ఎవ్వరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, ఎవ్వరికి ఏం చెప్పక్కర్లేదు. మనము సైలెంట్గా మనకి తోచిన విధంగా చిన్న చిన్నది 0 to స్టార్ట్ చేస్తే 100 వరకు ఖచ్చితంగా మనం రీచ్ అవ్వగలం. మిడిల్ క్లాస్ అనేది అసలు ఒక క్వశ్చనే కాదు. సో మన డ్రీమ్స్ని చిన్నగా స్టార్ట్ చేసి ఫుల్ఫిల్ చేసుకునే రైట్స్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా మనకు ఉన్నాయి. సో మీ డ్రీమ్స్ ఏంటి? ఏమైనా మీకు డ్రీమ్స్ ఉన్నాయా? అవి కామెంట్ సెక్షన్లో చెప్పేసి ఎవరు విన్నా వినకపోయినా నేనైతే మాత్రం కంపల్సరీగా వింటాను. ఓకేనా? థ్యాంక్ యూ.